ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటనలో ఓ లేడీ కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించింది. గుంటూరు ఆరండల్పేటలోని సబ్ జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు జగన్. ఇదే టైంలో లేడీ కానిస్టేబుల్ జగన్ ఫ్యాన్ అంటూ ఒక యువతిని ప్రెస్ మీట్ దగ్గరకు తీసుకొచ్చింది. జగన్ పక్కనే ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీని పక్కకు నెట్టి మరీ జగన్ కు పరిచయం చేసింది. అంతటితో ఆగకుండా అంత బిజీగా ఉన్న టైంలో కూడా జగన్ తో సెల్ఫీ తీసుకుంది యువతి. జగన్ కూడా సెల్ఫీకి నవ్వుతూ పోజ్ ఇచ్చారు. ఆ యువతి తలపై చేయి పెట్టి ఆశీర్వాదం కూడా ఇచ్చారు జగన్. అయితే జగన్ తో యువతి సెల్ఫీ తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేడీ కానిస్టేబుల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా ఫ్యాన్స్ ని తీసుకొచ్చి దగ్గరుండి మరీ సెల్ఫీ తీయించడం ఏంటని మండిపడుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటనలో లేడీ కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించింది. గుంటూరు ఆరండల్పేటలోని సబ్ జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు జగన్. ఇదే టైంలో లేడీ కానిస్టేబుల్ జగన్ ఫ్యాన్ అంటూ ఒక యువతిని ప్రెస్ మీట్ దగ్గర జగన్ పక్కనే ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీని పక్కకు నెట్టి మరీ జగన్ కు పరిచయం చేసింది. అంతటితో ఆగకుండా అంత బిజీగా ఉన్న టైంలో కూడా జగన్ తో సెల్ఫీ తీసుకుంది ఆ యువతి. జగన్ కూడా సెల్ఫీకి నవ్వుతూ పోజ్ ఇచ్చారు. ఆ యువతి తలపై చేయి పెట్టి ఆశీర్వాదం కూడా ఇచ్చారు జగన్. అయితే జగన్ తో యువతి సెల్ఫీ తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేడీ కానిస్టేబుల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా ఫ్యాన్స్ ని తీసుకొచ్చి దగ్గరుండి మరీ సెల్ఫీ తీయించడం ఏంటని మండిపడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆసక్తికర ఆ సంఘటన అనుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు పర్యటన వచ్చాడు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగిన నేపథ్యంలో 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019లో టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో ఏదైతే ఆ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు నందిగం సురేష్ కు సంబంధించిన అనుచరులు, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు పంపించి దాడి చేశారంటూ కూడా ఆ కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో నందిగం సురేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. రిమాండ్ లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో నేడు గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చాడు. మాజీ సీఎం వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కామెంట్లు చేశాడు. చంద్రబాబు నాయుడు మీద ఆ కోపం వెళ్ళగెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడానికి వచ్చినప్పుడు సబ్ జైలు దగ్గర ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ను ఆ గుంటూరు పర్యటనలోనే ఇది ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆయన జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించే టైంలో ఓ కానిస్టేబుల్ తన స్నేహితులను తీసుకొచ్చి ఫోటో తీయించింది. అయితే ఈ ఫోటో తీయించిన సమయంలో ఆమె ఫోటో ఆ మీడియా తీసిన ఫోటోల్లో ఆమె ఫోటో పట్టడం, తన స్నేహితురాలు ఆ ఫోటో పట్టడం, జగన్ తో సెల్ఫీ దిగటం, మొత్తంగా కూడా ఆ సంఘటన మొత్తం కూడా అక్కడ ఓ చర్చ దావానం లాగా వ్యాపించింది. జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వ ఎంప్లాయ్ ఎలాగా ఆ ఫోటో దిగింది, ఆయన అధికారంలో లేనప్పుడు అది కూడా తన స్నేహితులను కూడా తీసుకొచ్చి ఫోటో దిగడంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది కూడా దాని గురించి ఆ పోలీసులు వాకప్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతానికి ఏదైతే వీడియో ఉందో ఆమె తన స్నేహితురాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వీడియో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే
ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అసలు ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకోసం వచ్చింది, ఎందుకోసం వేరే స్నేహితురాలను తీసుకొచ్చి ఆ ఫోటో దిగింది అనేది కూడా జరుగుతా ఉంది. అయితే ఆ లేడీ కానిస్టేబుల్ పిలిచిన సమయంలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ వాయిస్ వినపడటం, జగన్మోహన్ రెడ్డి లోపలికి పిలవటం, ఆ సమయంలో పక్కన మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఉంటాం. విడుదల రజనీ కూడా ఆ కానిస్టేబుల్ ని తన స్నేహితురాలను ఇద్దరిని కూడా లోపలికి లాగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆ ఒక మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ఫోటో దిగటం అనేది అక్కడ ఆ మీడియా సమావేశానికి ముందు ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళందరూ అక్కడ ఎదుర్కొంటాం కూడా, అలాగే ఏదైతే పోలీసులు కూడా ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది కోసం వచ్చిన పోలీసులు అందరూ కూడా అక్కడ ఉండనుగా ఈ ఘటన చోటు చేసుకోవటం, ఎవరైతే ఆ సెల్ఫీ దిగిన యువతి కూడా పెద్ద ఎత్తున కేరింతలు కొట్టడం, ఆ మొత్తంగా ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆ ఆవేశం వెళ్ళగట్టడం, చంద్రబాబు నాయుడు పరిపాలనే లేదు అంటూ కూడా ఆయన ఆవేశం వెళ్ళగట్టిన సమయంలో వాళ్ళు సెల్ఫీలు దిగి కేరింతలు కొడుతున్న విషయం మొత్తం కూడా దావానంలాగా వ్యాపించింది. ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కానిస్టేబుల్ మీద కూడా కొంత మేరకు ఎవరు కానిస్టేబుల్ ఎక్కడ చేస్తుంది అనేది కూడా ఆ విచారణ చేపట్టిన పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే మనకు అందిన సమాచారం డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఇలా చేయడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది టాపిక్. సో అధికారులు ఆమెపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పటికైతే ఆ కానిస్టేబుల్ మీద అయితే విచారణ అయితే చేపట్టారు రిహానా. ఈ విచారణలో ఆమె ప్రస్తుతానికి ఏదైతే ఆ ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించిన కానిస్టేబుల్ కాకుండా ఆ సబ్ జైలుకి సంబంధించిన ఆ కానిస్టేబుల్ లాగా తెలుస్తా ఉంది. ఏదైతే గుంటూరు సబ్ జైలుకి సంబంధించి ఆ లోపల 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు ఉన్న నేపథ్యంలో ఆ పురుషులది వేరుగా సబ్ జైలు ఉంటది, మహిళలది వేరుగా సబ్ జైలు ఉంటది. అలాగే ఈమె అదే సబ్ జైలులో మహిళలకు సంబంధించిన ఆ డ్యూటీ విధులు నిర్వహించే మహిళగా ఆ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఏదైతే ఆమె చేతి మీద ల్యాండ్ ఆర్డర్ కు సంబంధించింది కాకుండా ఈ జిల్లా జైలుకు సంబంధించి ఆ రీజనరీ జైలుకు సంబంధించి కూడా ముద్ర ఉండటం, ఆమె ఆ ల్యాండ్ ఆర్డర్ కానిస్టేబుల్ కాదు, జైలుకు సంబంధించిన కానిస్టేబుల్ అని కూడా గుర్తించారు. దీనికి సంబంధించింది అయితే ఇప్పటికే స్పెషల్ పోలీసులు కూడా కొంత మేరకు ఆమె గురించి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి అందించారు. అయితే ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేయాలి, ఆమెను ఏదో ఒకటి చేయాలని టీడీపీ సోషల్ మీడియాలో కానీ, టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ పెద్ద ఎత్తున కూడా కానిస్టేబుల్ గురించి చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఏదైతే ఆ ఎగస్ పార్టీ ఉందో, ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీ ఉందో, ప్రభుత్వం మీద నిప్పులు తొక్కుతున్న సమయంలో ఆమె అక్కడికి వెళ్లి ఫోటో ఆమె సెల్ఫీ దిగింది, తన స్నేహితురాలను సెల్ఫీ దిగించిన నేపథ్యంలో ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.